ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ ఇదిగో అనే సిరీస్ మత్తయి సువార్త 20వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. అధికారం గురించి, నాయకులు చలాయించేటువంటి అధికారం గురించి మనం ధ్యానించుకుందాం. రేపటి దినాన జనవరి 21వ దినాన ఆదికాండం 22 నుండి మనం ధ్యానించుకుందాం. ఇస్సాకుని అబ్రహాము ఏ విధంగా బలిగా అర్పించినటువంటి ఆ యొక్క పరీక్షను గురించి ధ్యానించుకుందాం. ఈ దినాన మత్తయి సువార్త 20. లార్డ్ యాక్టన్ 19th సెంచరీలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, అధికారము అవినీతికి దారితీస్తుంది. అపరిమితమైనటువంటి అధికారం అపరిమితమైన అవినీతికి దారితీస్తుందని లార్డ్ యాక్టన్ చెప్పాడు. అమెరికన్ రిపబ్లిక్ కానీ లేకపోతే ఇండియన్ రిపబ్లిక్ కానీ దాని ఆది వ్యవస్థాపకులు దీన్ని తప్పనిసరిగా ఆమోదిస్తారు. లార్డ్ యాక్టన్ చెప్పిన దాన్ని తిరస్కరించరు. ప్రభుత్వం నిలకడగా ఉండుటకు వారు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనంటే, దానికి ఒక కారణం ఏంటి అనంటే, ప్రభుత్వ శాఖల్లో ఏ ఒక్క దానిని కూడా అధికమైన అధికారం కలిగి ఉండుటకు వారు ఇష్టపడలేదు. కాబట్టి అనేక కోణాల్లో అనేక రీతులుగా ఆ అధికారాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎప్పుడైనా అది అవినీతికి దారితీయగలదని వారు పసిగట్టారు. ఒక్కరికే, ఒక సంస్థకే అధికారం ఇస్తే అవినీతికి దారి తీయగలదు అని వాళ్ళు తలంచారు. రాజ్యాంగబద్ధమైన ప్రజా సామ్రాజ్యము ఓటింగ్ను బట్టి దాన్ని ప్రవేశపెట్టడానికి కారణం కూడా ఇదే. ఏంటంటే, ఒక వ్యక్తికి ప్రెసిడెంట్ కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరికన్నా సరే ఒక వ్యక్తికి కానీ అధికారం ఇస్తే అది అవినీతికి దారి తీసే అవకాశం ఉంటుందని. ఒక సామూహిక ప్రజల జ్ఞానాన్ని వారు నమ్మేరని కాదు. అంటే ప్రజలు ఓటేస్తే వాళ్ళ ఓటింగ్ని బట్టి నిజం జరుగుద్ది అనే విషయం కాదు. ప్రజాదరణ పొందిన ఓటుకు అధిక శక్తి ఇచ్చుటకు వారు భయపడినట్లు వారి ప్రకటన వలన వ్యక్తమవుతుంది. కానీ అధికారము నుండి వారిని ఎవరినైనా సరే, ప్రెసిడెంట్ని కానీ ఎవరినైనా సరే వారిని తొలగించాలి అనంటే ఓటింగ్ ద్వారా, వారి స్థానంలో ఓటు ద్వారా ఇతరులను నియమించుటకు జ్ఞానయుక్తమైనటువంటి విధానం అని వాళ్ళు ఆశించారు. ఇందువలన అధికారంలో ఉన్న ఏ ఒక్కరు కూడా, సుప్రీంకోర్టు కానీ, లెజిస్లేటివ్ కానీ, మరి ఎగ్జిక్యూటివ్ కానీ, ఈ 3 కోణాల్లో ఒక్కళ్ళకే అధికారం లేకుండా ఆ అధికారాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఉండేటువంటిది అది రిపబ్లిక్ అన్నమాట. ఒక్కరు కూడా అధికారాన్ని చిక్కించుకోలేకపోయేటట్లుగా ఈ యొక్క రిపబ్లిక్ ఉంటుంది. పరిస్థితులు విషమించక ముందే రక్తపాతం లేకుండా వారి పదవి నుండి తీయబడేటటువంటి రీతిగా మరి ఈ రిపబ్లిక్ ఉంటుంది. ఒక వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు అది అవినీతికి దారి తీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఓటింగ్ ద్వారా రక్తపాతం లేకుండా, మరి సివిల్ అన్రెస్ట్ లేకుండా అతను తొలగించేటువంటి రీతిగా ఈ ఓటింగు, జనరల్ ఓటింగ్ అంటాం కదా, ఓటింగ్ హక్కుని ఆ విధంగా ఇచ్చారన్నమాట. ప్రభుత్వంలోని అధికార క్రమం అంటే హైరార్కీ. ఒకడు పైన ఉంటారు, తర్వాత క్రింద ఉంటారు, అట్లా దాన్ని హైరార్కీ అంటారు. ఈ అధికార క్రమం ఏ విధంగా ఉండగలదో యేసు ప్రభుకి బాహాటంగా తెలుసు. మత్తయి 20వ అధ్యాయం 25వ వచనం. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. అంటే సెక్యులర్ పీపుల్లో ఈ విధంగా అధికార క్రమం ఉంటుంది. వాళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళు అలాంటి అధికారం చలాయిస్తారు. ఆ అధికారాన్ని బట్టి అవినీతి జరుగుద్ది అనేటువంటి విషయం యేసు ప్రభుకి బాగా తెలుసు. అందువలన ఆయన ఈ మాటలు చెప్పాడు. అంతేకాదు, సెక్యులర్ పీపులే కాదు, మతపర సంబంధమైన అధికారం కూడా అదే స్థాయిలో
భ్రష్టు పట్టవచ్చునని చెప్పటానికి విషాదకరంగా ఉంటున్నటువంటి సత్యం. అందువలనే యేసు అధికారానికి ప్రాథమిక నిర్వచనమే మార్చేశాడు, రాడికల్ చేంజ్ తీసుకొచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడుగా ఉండవలెను, మీలో ఎవడు ప్రముఖుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. మత్తయి సువార్త 26-27 వచనాల్లో మళ్ళా చదువుకుందాం. మీలో అలాగుండకూడదు అంటే సెక్యులర్ పీపుల్ అన్యజనుల్లో ఉన్నట్టుగా క్రైస్తవుల మధ్య ఆ విధంగా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. 27, మీలో ఎవడు ప్రముఖుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. మన సంఘములు బాగుపడాలి అని అంటే, ఆత్మీయ అద్భుతం కలగాలి అని అంటే ఈ వాక్య భాగాన్ని సరైన తీరులో అర్థం చేసుకున్నట కీలకమైనదని గుర్తించాలి. దీనిలో 3 కోణాలని మనం గ్రహించాలి. మొదటిగా యేసు ప్రభువే దీనికి మాదిరి. ఏ విధంగా మాదిరికరమైనటువంటి నాయకత్వం ఉండాలి అంటే యేసు ప్రభువే దానికి మాదిరి ఎగ్జాంపుల్. ఆయన ఏమన్నాడు 28వ వచనంలో 20-28లో, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పాను. ఆయనే దీనికి మాదిరి. ఎలాంటి అధికారం చలాయించాలి నాయకులుగా అనేదానికి యేసు ప్రభువే మాదిరి. ఆయన ఏ విధంగా మాదిరి? ఆయన శిలువపై మరణించినప్పుడు సాధించిన ప్రాయశ్చిత్త బలిని గూర్చి చెప్పుచున్న గొప్ప వచనంగా ఇది తలంచాలి. అంతేకాదు 17-13 వచనాలు చదివితే, ఆయన జీవితంతో సహా ఆయన మరణము క్రైస్తవ నాయకత్వానికి ఒక కొలబద్దగా ఉంటున్నట్లు ఈ వాక్యం బలంగా ఆదేశిస్తున్నది. అంటే ఆయన ఈ వచనాలను బట్టి 28వ వచనం బట్టి మనం ఏం గ్రహించాలంటే, ఆయన మన కొరకై ప్రాణం అర్పించి, క్రయధనంగా ఆయన ప్రాణం అర్పించి మనకు బదులుగా ఆయన మరణించి మనకు రక్షణ ఇచ్చాడు అనేటువంటి విషయమే కాదు, క్రైస్తవ నాయకత్వానికి ఒక మాదిరిగా, ఒక కొలబద్దగా, ఒక మెజర్మెంట్గా బలమైనటువంటి ఆదేశంగా మనం ఎంచాలి. 20వ అధ్యాయం 17-19లో మనం ఏం చూస్తున్నాం? యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా, నేను ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకును ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఇది దేనికి సంబంధించినటువంటి వాక్యం? ఆయన ప్రాయశ్చిత్త బలిని సూచించేటువంటి వచనం. అంతేకాకుండా ఈ సందర్భంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎలాంటి అధికారం ఆయన చలాయించాడు. క్రైస్తవ నాయకత్వానికి సంబంధించినటువంటి కొలబద్దగా ఉంటున్నట్లు మనం గ్రహించాలి. రెండవ విషయం గ్రహించాల్సింది ఏంటంటే, అందరికీ సేవకునిగా ఉండట అనగా నాయకుడు మనుషులకు బానిసని కాదు, తెలివి తక్కువ వాడని కాదు, అమాయకుడని కాదు, అందరి మెప్పు ఆశించేవాడు కాదు, ఆయన పలికి మాలినటువంటి నాయకత్వాన్ని కాదు. ఏంటి సేవకుడు అంటే ఏంటి? ఇవన్నీ కాదన్నమాట. బానిసని కాదు, తెలివి తక్కువవాడని కాదు, అమాయకుడని కాదు, అందరి మెప్పు పొందాలని ఆశించేవాడు కాదు, పనికి మాలిన వాడు కాదు అని మనం గట్టిగా చెప్పచ్చు. యేసు ప్రభు నాయకత్వం అలా ఉంటుందా? ఆయన పరిత్యాగం ఏ విధంగా అసమర్థతతో కూడి ఉండదో, ఆయన నాయకత్వం వల్లే మన నాయకత్వం ఉండాలి. అంటే ఆయన నాయకత్వం పనికి మాలినలాగా దానిలాగా ఉండదు, అమాయకత్వం లాగా ఉండదు,
మనుషులకు బానిసగా ఉండడు. అంటే సర్వైల్ అనేటువంటి మాట అన్నమాట. మనుషులకు దాసుడుగా ఉండేటువంటిది కాదు. మరి యేసు ప్రభు యొక్క దాసత్వం దేనికంటే దేవుని యొక్క ప్రణాళికకు ఆయన కట్టుబడి ఉన్నటువంటి విధేయత అని మనం గ్రహించాలి. ఆయనకి ఏ హక్కు లేనటువంటి రీతిగా అని కాదు, దేవుని ప్రణాళికకి కట్టుబడి ఉండేటువంటి ఆయన యొక్క ఎంప్టీనెస్ అని అంటాం. ఫిలిప్పి 2:7 ఉన్నట్టుగా రిక్తుడిగా చేసుకొని దేవునికి విధేయుడిగా ఉన్నాడు. అంతేగాని మనుషులకు బానిసగా ఉండేటువంటి పరిస్థితి కాదు అని గ్రహించాలి. సేవకుడు అంటే అర్థం అది. మూడో విషయం ఏంటంటే, ఇతరుల నిమిత్తమై యేసుక్రీస్తు యొక్క స్వీయ నియంత్రణ, అంటే తనను తాను అపేక్షించుకోవటం, సెల్ఫ్ డినయల్ అంటారు అన్నమాట. అత్యున్నత స్థాయిలో మాదిరిగా ఉన్నట్లు క్రైస్తవ నాయకత్వం కూడా అదే తీరులో ఉండాలి. యేసుక్రీస్తు యొక్క నాయకత్వం ఎట్లా ఉంటుంది అని అంటే సెల్ఫ్ డినయల్, తను తాను ఉపేక్షించుకున్నటువంటి తీరులో ఉంటుంది. ఆ విధంగా క్రైస్తవ నాయకత్వం ఉండాలి. ఇప్పుడు ఎవరినన్నా పాస్టర్ గారిని ఏదైనా జాబులో నియమించుకోవాలి అనుకుంటే ఆ జాబుకి తగినటువంటి తలాంతులు ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటాం కదా. అనేక తలాంతులు కలిగి ఉన్నప్పుడు ఈ స్వభావం లేని వారిని నాయకులుగా సంఘం హెచ్చించకూడదు. అంటే ఆ జాబుకి తగినటువంటి తలాంతులు ఉండాలి, ఆ గిఫ్ట్స్ ఉండాలి. పాస్టర్ కంటే ప్రీచింగ్ గిఫ్ట్ ఉండాలి. పాస్టర్ అంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానం, దేవుని వాక్య జ్ఞానం గురించి ఉండాలి. మరి ప్రార్థనాపరుడై ఉండాలి. అదంతా మనం చెప్పుకుంటాం. ఆ గిఫ్ట్స్ ఉన్నటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటాం. అంతేకాకుండా బాగా హెచ్చిస్తాం వాళ్ళ గిఫ్ట్స్ని బట్టి. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే, సంఘం నడిపించుటకు బోధించుటకు తగిన వరములు కలిగి ఉండవలెను. అది రోమా 12:6-8 చూస్తాం. కానీ ఇతరుల నిమిత్తమై తమను తాము పరిత్యజించుకునే నియమానికి నాయకులు కట్టుబడి ఉండవలెను. లేని ఎడల వారు నాయకత్వమునకు అనర్హులు. అది క్రైస్తవ నాయకత్వంలో ముఖ్యంగా ఉండవలసింది ఏంటి అని అంటే సెల్ఫ్ డినయల్, పరిత్యజించుకోవటం. తమను తాము పరిత్యజించుకొని ఇతరుల నిమిత్తమై తనను తాము తగ్గించుకొని పరిత్యజించుకోవటం అంటే ఉపేక్షించుకోవటం, సెల్ఫ్ డినయల్ అంటారు. అలాంటి క్వాలిఫికేషన్ను లేకుండా వేరే క్వాలిఫికేషన్స్లు ఎన్ని ఉండినా కానీ క్రైస్తవ నాయకత్వానికి వాళ్ళు అర్హులు కాదు అనేటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి. అంటే అధికారం చలాయించేదానికి వ్యతిరేకంగా ఉండేటువంటి సత్యం ఇది. ఇతరులను బట్టి వాళ్ళు తమను తాము తగ్గించుకుని తమను తాము ఉపేక్షించుకునేటటువంటి రీతిగా ఉండాలి. సెల్ఫ్ డినయల్, అధికారం చలాయించేదానికి సెల్ఫ్ డినయల్కి బద్ధ విరుద్ధంగా క్రైస్తవ నాయకత్వం ఉంటుందని గ్రహించి, ఆ సెల్ఫ్ డినయల్ అనేది ఆ క్యారెక్టరిస్టిక్ లేకపోతే, అలాంటి తీరు లేకపోతే ఆయనకి ఎన్ని వరాలున్నా కానీ ఆ క్రైస్తవ నాయకత్వానికి పనికిరాడు. ఆ గిఫ్ట్స్ని చూసి మనం వాళ్ళని హెచ్చిస్తాం, వాళ్ళని ఎంచుకుంటాం. కానీ దీన్ని కూడా గమనించాలి. ఆ సెల్ఫ్ డినయల్ అనేది ఇతరులను బట్టి ఉపేక్షించుకోవటం అనేదాన్ని అలాంటి వ్యక్త్యా కాదా అని దాన్ని బట్టి క్రైస్తవ నాయకుడిగా మనం ఆయన్ని ఎంచుకోవాలి, అపాయింట్ చేయాలి. మనం అపాయింట్ చేయబడినటువంటి వ్యక్తులమై ఉండొచ్చు, అన్ని గిఫ్ట్స్ ఉండొచ్చు. మనకు మనం ఆలోచించుకొని ధ్యానించుకునేటువంటి విషయం ఏంటి, పరీక్షించుకునేటువంటి విషయం ఏంటి అంటే, ఇతరుల నిమిత్తమై మనం ఏమన్నా ఉపేక్షించుకుంటున్నామా, ఏమన్నా వదిలిపెడుతున్నామా, సెల్ఫ్ డినయల్ ఉన్నదా? యేసు ప్రభు వలె యేసు ప్రభు తను తాను ఉపేక్షించుకున్నాడు. ఎందుకనంటే తండ్రి యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి ఉపేక్షించుకున్నాడు. అలాంటి మనసు, అలాంటి తీరు మనం కలిగి ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
Beloved Father, we pray that you forgive us wherever we try to exercise authority. Please grant us humility like that of Jesus Christ, to exalt others and to humble ourselves and renounce our prestige and privilege and our authority and power, all for the sake of others. Please make us leaders of that kind. We pray this for Christ's sake. Amen. God bless you.